వైసీపీ రౌడీ ముక్కల అరాచకాలపై సిట్ అధికారులను కలిశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. పోలింగ్ తర్వాత టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గుండాలు చేసిన దాడుల వివరాలను ఆధారాలతో సహా సిట్కు అందించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ రిప్రజెంటేషన్తో పాటు సంఘటనలు ఏవైతే వీడియోలో చిత్రీకరించబడ్డాయో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చాం. అయ్యా మీరు ఒకసారి వీడియో చూడండి, పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూడండి, మీ కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అరాచకం చేసిందో, ఏ రకంగా ఒక హింసకు దారి తీసిందో స్పష్టంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రెస్లో వచ్చిన వార్తలన్నీ కూడా ఆయనకి ఫోటో స్టార్స్ అన్ని కూడా పెట్టాం. 30 సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు 30 మొత్తం నోటిఫై చేసి ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా ఆయనకి చూపించడం జరిగింది. ఆశ్చర్యపోయారు ఆయన అన్ని చూసిన తర్వాత. కొన్ని ఎఫ్ఐఆర్ కాపీలు కూడా పెట్టాము. ఇందులో తప్పకుండా న్యాయం చేస్తాం. న్యాయం కాదండి, సమన్వయం చేయండి. అన్ని పార్టీల వాళ్ళని ఒక రకంగా చూడండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు చేయని వాళ్ళకి మీరు తోడుగా ఉండండి అని అడిగినప్పుడు తప్పకుండా నా లక్ష్యం జస్టిస్ చేస్తా, న్యాయం చేస్తా, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలేది లేదని ఆయన కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇంకా అన్ని చోట్ల ఎవరైతే అరాచకం సృష్టించారో, రక్తపాతాన్ని సృష్టించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. పోలింగ్ రోజున పెట్రోల్ బాంబులు దొరికినాయి. పెట్రోల్ బాంబులు ఎవరి దగ్గర దొరికినాయి, ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలా. నాటు బాంబులు చుట్టారు, అవి కూడా దొరికినాయి. అవి చుట్టిన వాళ్ళు ఎవరు, ఎందుకోసం చేశారు, ఎందుకు అరాచకం సృష్టించాలనుకుంటున్నారో అవన్నీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆయన తగు రీతిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం జరిగింది.